ప్రైజ్ ద లార్డ్. 2025 వచ్చేసింది. వి విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. హ్యావ్ ఎ బ్లెస్డ్ న్యూ ఇయర్. మన ఛానల్లో కూడా ఈ రోజు నుంచి ఇంగ్లీష్ లో మరియు తెలుగులో డైలీ ప్రామిస్ వీడియోస్ వస్తాయి. తెలుగు ప్రామిస్ మార్నింగ్ 6 o'clock కి అండ్ ఇంగ్లీష్ లో మార్నింగ్ 8 o'clock వస్తుంది. ఈ రోజు అందులో భాగంగా ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. నేను వారికి దేవుడునయుందును, వారు నాకు ప్రజలయుందురు. ఈ సంవత్సరము దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఆయనకి మనం ప్రజలుగా ఉండడము మనకు ధన్యత. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను వారికి దేవుడినై ఉంటాను. ఎప్పుడైతే ఆయన మనకు దేవుడుగా ఉంటాడో, మన జీవితంలో కొదువలు, కొరతలు ఏవి కూడా ఉండవండి. గత సంవత్సరం అంతా ఏ కొదువలతో బాధపడుతూ వచ్చారో, గత సంవత్సరం అంతా ఏ ఇరుకుల్లో, ఏ ఇబ్బందుల్లో మీరున్నారో, వాటన్నిటిని కూడా ఈ సంవత్సరము దేవుడు తీసివేయబోతున్నాడు. మనము దేవునికి ప్రజలుగా ఉంటే మనకొచ్చే లాభం ఏంటి? ఒక విషయం చూద్దాము. కీర్తనలు 94వ అధ్యాయం 14వ వచనంలో, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. మనము దేవునికి ప్రజలుగా ఉంటే ఆయన మనల్ని విడిచిపెట్టడు. హి విల్ నాట్ ఫర్సేక్ యూ. ఆయన మనల్ని వదిలిపెట్టడు. చాలా సార్లు మనుషులు మనల్ని వదిలేస్తారు. చాలా సార్లు మనుషులు మనల్ని విడిచిపెడతారు. ఒకవేళ గత సంవత్సరం ఆ పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, కానీ ఈ సంవత్సరము దేవుడిస్తున్న వాగ్దానము, మీరు నాకు ప్రజలుగా ఉంటారు. మనము దేవునికి ప్రజలుగా ఉంటే ఆయన మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయనకు మనం ప్రజలుగా ఉంటే, ఆయన మనకి దేవుడుగా ఉంటే మన జీవితంలో ఏ కొరత కూడా ఉండదు. ప్రతి అవసరము కూడా దేవుడు క్రీస్తేసు మహిమలో తీర్చబోతా ఉన్నాడు. ఈ సంవత్సరంలో మనము ఆయనకి ప్రజలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరము మనము ఆయనకి ప్రజలుగా ఉండాలి. ఆయన మనకి దేవుడుగా ఉండటానికి మనం ఇష్టపడాలి. మనం ఆయనకి ఎప్పుడు ప్రజలుగా మారుతాము, ఆయన స్వాస్యంగా మనం ఎప్పుడు మారుతాము అంటే, మన జీవితంలో పాపము లేనప్పుడు, మన జీవితంలో అపరాధములు లేనప్పుడు, దోషములు లేనప్పుడు మనము దేవుని ప్రజలుగా మార్చబడతాం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఒక పరిశుద్ధుడైన దేవుడికి మనము ప్రజలుగా ఉండాలంటే మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలా అని చెప్పి ఒకేసారి పరిశుద్ధులు అయిపోతారా అంటే అది జరగని పని. లోకంలో ఉంటున్నాం కాబట్టి కొన్ని పరిస్థితులు వస్తాయి. వాటిని ఆకర్షితులవుతాం. కొన్నిసార్లు తప్పిపోతాం. అయితే తప్పిపోతాము అని చెప్పి మనము దాన్నే ఆసరాగా తీసుకోకూడదు. కానీ ఎప్పుడైతే మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, దేవుని సన్నిధిలో మోకరించి ఎక్కువ సమయం దేవునితో గడుపుతూ ఉంటామో, పాపము మన జీవితంలో నుంచి వెళ్ళిపోతది. దేవునికి ఎప్పుడైతే సమీపంగా వస్తామో, వెలుగుకి ఎప్పుడైతే మనం సమీపంగా వస్తామో, మనలో ఉన్న చీకటి మాయమైపోతది. అప్పుడు మనము దేవునికి ప్రజలుగా చేయబడతాం. ఎప్పుడైతే మనం దేవునికి ప్రజలుగా చేయబడతామో, ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఆయన మనతో ఉంటాడు. ఆయన మనకి కావలసిన ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తాడు. కాబట్టి ఈ సంవత్సరము దేవుడు మనకిస్తున్న వాగ్దానము, నేను వారిని ఎడబాయను, నేను వారిని విడిచిపెట్టను. దేవుడు మనల్ని ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఎటువంటి సమయాల్లో విడిచిపెట్టడు. నీ జీవితంలో తుఫాను అయినా సరే ఆయన విడిచిపెట్టడు. నీ జీవితంలో కలవరం ఉన్నా సరే ఆయన విడిచిపెట్టడు. నీ జీవితంలో అనేకమైన శ్రమలతో, పరిస్థితుల్లో నువ్వు సతమతం అయిపోతున్నా సరే, నువ్వు ఆయనకు ప్రజలుగా ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఎప్పుడు నువ్వు ప్రజలుగా చేయబడతావంటే, ఎప్పుడు నువ్వు ఆయన ప్రజలుగా చేయబడతావు అంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధంగా జీవించినప్పుడు. ఆ పరిశుద్ధమైన జీవితము ఈ సంవత్సరము మనకెంతో అవసరం. ఆ పరిశుద్ధమైన జీవితము మన జీవితంలో ఎంతో అవసరం. నూతన సంవత్సరం నుంచి అయినా దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాము. మన జీవితంలో పాపము లేకుండా, మన జీవితంలో పవిత్రతతో, పరిశుద్ధతతో దేవుని సేవ చేద్దాము. ఆయన కొరకు మనము జీవిద్దాం. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకొని, ప్రభువా నువ్వు నా దేవుడుగా ఉంటానన్నావు. నేను నీ ప్రజగా ఉంటే నన్ను ఎడబాయనని ఈ రోజు వాగ్దానం చేశావు. ఈ సంవత్సరం నన్ను విడిచిపెట్టదు. ఏ పరిస్థితి అయినా కూడా నన్ను విడిచిపెట్టద్దు. నాతో ఉండు అని దేవుని ప్రార్థిస్తే ఆయన ఖచ్చితంగా మనతో ఉంటాడు. ఈ వాగ్దానాన్ని ఆయన మన జీవితంలో నెరవేరుస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా మన జీవితంలో ఆయన చిత్త ప్రకారము ఆయన మన జీవితంలో ఏ కార్యమైతే చేయాలనుకుంటున్నాడో ఆ ప్రతి కార్యాన్ని ఈ సంవత్సరం దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్.